అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు టీజేఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వంలో విలీన అంశం తప్ప మిగతా డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నిస్తామని కమిటీ చెప్పడంతో దీన్ని ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరాకరించారు. అర్ధరాత్రి నుంచి బస్సులు కదలవని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఏ డిమాండ్స్ వారు ముందు ఉంచారు? జేఏసీ సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు కమిటీ సభ్యులకు సంబంధించిన చర్చలకు సంబంధించి కూడా అటు ఆర్టీసీ జేఏసీ నాయకులకు సంబంధించిన వారి డిమాండ్లను మొత్తం విన్నా కానీ అందుకు సంబంధించి పరిష్కరించేందుకు 4 వారాల గడువు ఇవ్వడంతో కూడా వారు చర్చల నుంచి బయటకు వచ్చి సమ్మె చేస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాస్తవానికి సంబంధించి కూడా వైపు జేఏసీ సంబంధించిన నేతలతో చాలా వాళ్ళ డిమాండ్ సంబంధించి కావచ్చు, ఏం కోరుకుంటుందని కూడా అంశాన్ని చర్చించారు. ప్రస్తుతానికైతే నాయకులతో మీటింగ్లో పాల్గొన్న ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు విఎస్ రావణ సార్, చెప్పండి, చర్చల సారాంశం ఏంటి? 4 గంటల పాటు చర్చలు జరిగాయి. ఎలాంటి అంశాలను మీరు అధికారుల కమిటీ ముందుంచారు ఏంటి? నలుగురు అధికారులతో ఏదైతే కమిటీ చేశారో ఆ కమిటీ ఈరోజు మీటింగ్ పిలిచింది. మొట్టమొదటిసారి గత 7 ఏళ్లుగా ఈసారి ఆర్టీసీ కార్మిక సంఘాలన్నింటినీ ఆ సమావేశాన్ని పిలిచారు. వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ ఏదైతే యూనియన్లుగా ఉన్నాయో వాళ్ళ సమస్యల మీద అన్నింటినీ సానుకూలంగా విన్నారు. అందువరకే సానుకూలం తప్ప ఫైనల్గా వాళ్ళు అడిగింది మీరు సమ్మెని విరమించుకోండి, 4 ఏదైతే ఈ కాలం ఉందో ఈ కాలం లోపల మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం సానుకూలంగా ఉందనేది వాళ్ళ దృష్టి నుంచి చెప్పారు. ఇది కరెక్ట్ కాదు, సమ్మె విరమణ కోసం అవసరమైన కొన్ని నిర్ణయాలైనా మీరు చేయకపోతే సరైంది కాదనేది అన్ని కార్మిక సంఘాలు చెప్పాయి. అయినా వాళ్ళు ఆలోచించుకోండి మీరని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ ఉన్నదో ఆ సంఘాలు సమ్మెను కొనసాగిస్తున్నామని ప్రకటించారు. మేము కానీ మిగతా కొన్ని సంఘాలు జేఏసీ సమ్మె చేస్తే ఆ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ముందే ప్రకటించున్నాం. 16వ తారీఖే ప్రకటించాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు సమ్మె నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మేము ఆ సమ్మెలో కొనసాగుతాం, ఆ సమ్మెను జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తాం. యాజమాన్యం ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని తొందరగా పరిష్కరించేదానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం. ముఖ్యంగా 30 డిమాండ్లలో 12 అంశాలకు సంబంధించి కూడా చాలా ప్రధానమైన, అందులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన అంశానికి సంబంధించి తప్ప మిగతా డిమాండ్ల పరిష్కారానికి తమ ముందుంటామంటూ కూడా ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కాబట్టి అంటే ప్రధానంగా ఆ డిమాండ్కి సంబంధించి ఒప్పుకుంటే మీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి? అట్లా ఒప్పుకోవడానికి కూడా అక్కడేం చర్చ జరగలేదు. మొత్తం 30 ఎవరెవరు ఉన్నాయి యూనియన్లు వాళ్ళందరి సమస్యలు వాళ్ళ ముందు చెప్పాం, పరిష్కారం కాదు. ఇప్పుడు మేమే చెప్పాం విలీనం ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో విలీనం చేయాలి, ఆ విలీనం చేసే సందర్భంలో కార్మిక సంఘాలను కూడా దాంట్లో భాగస్వామ్యం చేయాలి, అటువైపు ఆలోచించాలని చెప్పాం. యూనియన్ రెస్టోరేషన్ చేయాలని చెప్పాం, అలాగే పే స్కేల్స్ ఇవ్వాలని చెప్పాం. ఇటువంటి ప్రధానమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని స్పష్టంగానే చెప్పాం. అయినా వాళ్ళ వైపు నుంచి చేయగలిగే పరిస్థితి లేదు. మేము అన్ని చర్చించి 4 గంటల సమయంలో కేవలం మీ నాయకులు సంబంధించి కావచ్చు మీ డిమాండ్లు మాత్రమే ఈ 4 కమిటీ సంబంధించిన నాయకులు ఆఫీసులు విన్నారు. విని వాళ్ళ దాని మీద అభిప్రాయం చెప్పి మీరు సానుకూలంగా మేము ఉన్నాం, పరిష్కరిస్తాం, మా మీద విశ్వాసం ఉంచి మీరు కాల్ ఆఫ్ చేయండి అని కోరారు. ఏదైతే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ ఉందో వాళ్ళు బయటకు వచ్చి కాల్ ఆఫ్ కాదు మేము చేయం, సమ్మె చేస్తామని ప్రకటించారు. మా బాధ్యత మేము మద్దతు ప్రకటించాం కాబట్టి సమ్మెలో కొనసాగుతాం. దీనికి సంబంధించి అంటే మీతో చర్చించిన అంశాలు, మీరు లేవనెత్తిన అంశాలకు సంబంధించి కూడా 4 కమిటీ సభ్యులు విన్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, కొంత సమయం కావాలన్న అలాంటి ప్రతిపాదన పెట్టారా? అదే జీవోనే ఇచ్చారు కదా, 4 వారాల టైం అనేది జీవోలోనే అడిగారు కాబట్టి ఆ కాలంలోపు మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకా తొందరగా పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం అనేది వాళ్ళ వైపు నుంచి వచ్చింది. ఎంత చేస్తారు ఏంటనే దానికి విశ్వాసం లేదు, అందుకని బయటకు రావడం జరిగింది. థామస్ రెడ్డి ఉన్నారు, గతంలో ఆయన సుదీర్ఘకాలం పాటు అశ్వత్థామ రెడ్డి ఉన్నారు, సుదీర్ఘకాలం పాటు సమ్మెలు చేశారు. కానీ ఈసారి కూడా ప్రభుత్వ విలీన అంశానికి సంబంధించి కూడా మీరు చర్చల్లో పాల్గొన్నారు. ఎలాంటి అంశాలను కమిటీ సభ్యుల ముందు ఉంచారు అశ్వత్థామ రెడ్డి గారు ఏంటి? అంటే అన్ని సంఘాలు వివిధ రూపాల్లో సమస్యలు ఇవ్వడం జరిగింది. అందులో అందరికీ కొన్ని సంబంధించిన అంశాలు ఏకీకృతమై ఉన్నాయి. విలీనం కావచ్చు, పిఆర్సీ కావచ్చు, అయితే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ కాపాడమని కావచ్చు, చనిపోయిన పిల్లల ఉద్యోగాలు, ఇలాంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. మేము యాజమాన్యానికి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. గత ప్రభుత్వంలో అయితే పొరపాట్లు చేసి కార్మికులను
వంచన గురి చేశారు. ఈ ప్రభుత్వం కూడా ఇదే కంటిన్యూషన్. సంబంధించి కూడా మీరు నాయకత్వం వహించారు, చాలా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు, కానీ ఆ తర్వాత పరిణామాలు చూశారు. కానీ ప్రస్తుతానికి ఒక ప్రధానమైన డిమాండ్ని ప్రభుత్వం ముందుంచారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, ఎన్నికల సంబంధించి కూడా సమయం అయిపోయింది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, 2 ఏళ్ళు అవుతుంది. అంటే ఆ డిమాండ్ తప్ప మిగతా డిమాండ్లు పరిష్కరిస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు చెప్పారు. మీకు చెప్పారు అన్ని డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, చర్చలు కొనసాగుతాయని చెప్పారు. ఓకే. ఇప్పుడు కార్మికులు నమ్మే స్థితిలో లేరు. కార్మికుల మనోభావాలను గుర్తిరగి సమ్మె పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నాం. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా ఇటు 4 గంటల పాటు ఇటు సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ నాయకులతో కూడా వారికి సంబంధించిన డిమాండ్లన్నీ కూడా 4 కమిటీ సభ్యులు వినడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, 4 వారాల సమయం ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కిందికి సంబంధించి కేవలం వినడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, కానీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో కూడా సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ నాయకులు రేపటి నుంచి సమ్మెకు వెళ్దామంటూ కూడా ప్రకటించి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా మరొకసారి తెలంగాణ ఆర్టీసీలో సమ్మెకు సైరన్ మోగినట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.